ఎంత గిరాకైంది ఇంత గిరాకైంది గిరాయిక పొద్దున చుక్క గిరాయి కూడా కాలే. ఎట్లంటే ఎట్లా లేదా బిత్తిరాని చూడాలి. అమ్మా సమ్మక్క తల్లి ఏదో ఒక మంచి గిరాయి పంపి అమ్మా. అమ్మా సమ్మక్క తల్లి నువ్వే కాపాడాలమ్మా. ఆ బిత్తిరోడు చూడ లైట్ వేసేదానికి కూడా దండం పెడతాడు. ఈడైతేనే సెట్ అవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం నా కష్టాలన్నీ పోవాలి తల్లి. ఓ బిత్తిరోడా ఏంటిది? ఎన్ని బాధలు పడతావు సోది చెప్తుందా? అగో నా బాధల గురించి ఈ తల్లికి తెలుసు. నిజంగా సమ్మక్క తల్లి పంపించిందా ఏంది? అమ్మ తల్లి నీకే తెలుసు నా బాధలున్నాయి అని. తెలుసు నాకు బాధలున్నాయి అని చెప్తా అని కూర్చో. నిజంగా మీరు నిజమే చెప్తారు కదా, నిజమే చెప్తారు కదా. నీకు నమ్మకం లేదా? అయితే పో పో. అట్లా కాదు. అదే నిజం చెప్తలేదు కొందరు ఉంటారు కదా మళ్ళీ, అందుకని అదే భయపడి అందుకే అడుగుతాను. నిజమే చెప్తారు కదా మీరు. చెప్తా నాకు అని చెయ్యి. ఏమో గుసగుసలాడతారు ఏంది? యాందిరయ్యా యాన్ చేస్తున్నా చెయ్యి. చెయ్యా ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? ఈ కలర్ గారి గీత చూడే. నువ్వు చూడవే. నేను పోతా. నాకు ఎందుకు డౌట్ వస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. అట్లా కాదు, నీకు వచ్చే జాబ్ కూడా అయింది కదా. అవును నిజమే చెప్తారుగా. అందుకే కూర్చో. కూర్చుంటాను. చెయ్యి పట్టుకొని చూస్తారు కదా. చూడు నీకిద్దరు ఇద్దరు నీకిద్దరు శత్రువులా? ఎందుకట్లా కూర్చోబెడతారు? అమ్మ కోపం వస్తుంది మళ్ళా. అబ్బో అద్దు. నువ్వు బండి మీద వచ్చినావు కదా. అవునవును నిజమే, బండి మీద వచ్చిన. నాకేం కనపట్టలేదు. అబ్బా వీడికి ఏదో ఒక చెప్పి వీడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. చెప్పండి చెయ్యే. నీ ఆగు మళ్ళీ వాడు డౌట్ వస్తుంది. మరి అప్పంచలు మీ ఇద్దరు గుసగుతలు మీరే చెప్పుకుంటారు. మీ జాడక మీకు చెప్పుకోడు కదా, నాకు చెప్పుకోడు. చాలా గొప్ప పని చేశావు. నీకు భక్తి బాగానే ఎక్కువ ఉన్నది. అవును నిజమే. కానీ నీకు నిజం చెప్తా. చెప్పమ్మా చెప్పు, తొందరగా చెప్పు. కానీ చెప్పాలంటే పైసలు కావాలి. పైసా? సరే ఎంతైనా మంచిది చెప్పు. ఇత్త ఖచ్చితంగా ఇస్తా. మీరు నిజమే చెప్తారు కదా. చెప్తా కానీ నీ దగ్గర ఎంత ఉన్నాయో అంత బయట పెట్టు, అప్పుడు చెప్తా. వీళ్ళేంటి చెప్పకముందే పైసలు అడుగుతారు. పైసలు ఎంత అయితే ఒకసారి అడిగి చూద్దాం. ఎంత పైసలు అవుతాయి? తక్కువ 30,000 అవుతాయి. 30,000? వామ్మా, అసలు నిజంగా మీకు వస్తుందా అసలు చెప్పుడు? 30,000 అట. 30,000 ఉంటే నేను గుడికి ఎందుకు వస్తా? మంచి గిరాకు బాగున్నావు కదానే. నాకేం తెలిసే వాడిపోతాడని. 1,000 రూపాయలు అడిగినా అయిపో. బుద్ధి ముందు ఉన్నది. పోదాంపా, వేరే కాడ కూర్చున్నాం.